హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వర్కింగ్ ఉమెన్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చాలా రోజుల తర్వాత నేను రెగ్యులర్ వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం మొదలుపెట్టాను కదా. అంటే ఈ మధ్యకాలంలో అయితే నేను వీడియోస్ పోస్ట్ చేయడం లేదు. సో నేను కొన్ని ఐటమ్స్ అమెజాన్ నుంచి తెప్పించుకున్నానని చెప్పి మీకు వీడియో పెట్టాను కదండి. సో తర్వాత కొన్ని పనులు ఉండడం వల్ల వీడియో పెట్టడం అయితే లేట్ అవుతుంది. సో ఇదైతే ఆ అమెజాన్లో తీసుకున్నటువంటి ప్యాన్స్ ఉన్నాయి కదండి, అంటే స్టీల్ ప్యాన్స్ని తీసుకున్నాను నేను. ఒకటి ఫ్రై ప్యాన్ అండ్ ఇంకొకటి కడాయి తీసుకున్నాను. సో అవి అయితే నేను యూస్ చేయడం మీకు చూపించలేదని చెప్పి చూపిస్తున్నాను. ఈ ఫ్రై ప్యాన్లో అయితే నేను మష్రూమ్స్ కర్రీ చేశానండి. సో అది రెగ్యులర్గా అందరూ చేసుకునేలాగానే ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత కొంచెం మసాలా పేస్ట్ వేసాను. తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి ముందుగా నేను ఫ్రై చేసుకున్నటువంటి ఈ మష్రూమ్స్ పీసెస్ ఉన్నాయి కదండి, అవైతే నేను యాడ్ చేసుకున్నాను. రెగ్యులర్గా మనం చేసుకునే ఫ్రైస్కి అయితే మాత్రం ఇది మనకి సరిపోదండి, ఎందుకంటే కొంచెం చిన్నగానే వచ్చింది. కానీ కొంచెం థిక్గా ఉండడం వల్ల మనకి చిన్న చిన్న ఫ్రైస్కి సరిపోతుంది అన్నట్టుగా నేను దీన్ని ఉంచాను అనమాట. సో కొంచెం దీంట్లో నేను మసాలా పౌడర్ ఉంటే యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి మూత పెట్టేశాను, అది కుక్ అవుతుందని చెప్పి. సో అయితే ఈ ఫ్రై ప్యాన్ అయితే మనకు రెగ్యులర్గా డైలీ ఒక ఫ్యామిలీకి సరిపడా ఫ్రై అయితే దీంట్లో సరిపోదన్నమాట. మనకి సైడ్ డిష్గా ఏదైనా ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఇది మనకి పనిచేస్తుంది. సో ఈ కర్రీ నేను మష్రూమ్స్ కర్రీ కొంచెమే కాబట్టి సరిపోతుందన్న ఉద్దేశంతో నేను దీంట్లో కుక్ చేశాను. సో తర్వాత పెద్ద కడాయి తీసుకున్నాను కదండి, ఇంకొక స్టీల్ కడాయి, అదైతే చాలా బాగుందన్నమాట. అయితే ఎక్కువగా ఫీవర్స్ అనేవి ఉన్నాయండి ఆ టైంలో, అందువల్ల నేను పచ్చం కూరలాగా బీరకాయ కర్రీ అనేది కుక్ చేశాను. ఇలా జ్యూసెస్ కూడా తీసి మా పిల్లలకి ఇస్తున్నాను అనమాట ఫీవర్ టైంలో. సో ఈ ప్యాన్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి, ఎందుకంటే మనకి స్పేస్ కూడా ఎక్కువగా ఉంది. ఇది మనకి కర్రీ కలపడానికి కానీ తిప్పడానికి కానీ బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇదైతే నేను 100/100 ఇస్తానండి దీనికైతే రివ్యూ. సో ఇలా నేను రెగ్యులర్గా అందరూ చేసుకునే బీరకాయ కర్రీని ఫ్రై చేశాను అనమాట. సో ఆ ఫ్రై కోసం మీకు చూపిస్తున్నాను. సో ఇదైతే రెడీ అయిపోయింది కర్రీ అయితే. అదే టైంలో మా చిన్న పాపకి ఫీవర్ ఉండడం వల్ల తను హాస్పిటల్కి తీసుకెళ్ళాను అనమాట అండి. సో హాస్పిటల్లో కూడా తను ఈ జారే బల్ల ఉంటుంది కదండి, దాంతో ఆడుకుంటుంది. సో పిల్లల్ని ఆపడం అయితే చాలా కష్టం. సో ఇది వరకు నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, మీరు చూసే ఉంటారు. అదే నేను మొక్కలు అనేవి నాటాను కదండి కుండీల్లో. సో అవైతే బాగా వచ్చాయి మొక్కలన్నీ కూడా, వంగ మొక్కలు. సో దానికైతే కొన్ని వంకాయలు కాసాయి అనమాట. సో వాటిని ఈరోజు కట్ చేస్తున్నాను. ఆ మొక్కల్ని అయితే చూపిస్తాను రండి. సో ఇలా నేను బాల్కనీలో కుండీల్లో వేసేసి పెట్టేశాను అనమాట. సో అన్నీ కూడా ఒకేసారి పువ్వులు రావడం జరిగింది. సో వీటిని అయితే మనకి నేలలో వేసుకుంటే ఇంకా బాగా వస్తాయండి. సో పక్కనే ఒక చిన్న టమాటా మొక్క కూడా వచ్చిందనమాట. సో ఆ టమాటా మొక్క కూడా ఒక టమాటాకాయ అయితే కాసింది కదా, మీరు చూసారు. సో ఇలా నేలలో వేసుకుంటే కనుక ఇంకా పెద్ద వస్తాయండి. సో మేము కుండీల్లో వేయడం వల్ల సైజ్ అయితే ఇంకా అంతకు మించి పెరిగినా కూడా ఇంకా ముదిరిపోతాయని చెప్పి ఈ టైంకి ఈ సైజ్ వచ్చేటప్పటికి మేము కట్ చేసాము. సో ఇలాగా మా పాప అయితే వాటిని హార్వెస్టింగ్ చేసింది. సో చూసారు కదండి, ఒక ట్రేలో ఒక ఇంచుమించుగా ఒక 7-8 వంకాయల వరకు వచ్చాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉన్నాయండి, అంటే అన్నీ ఒకే విత్తనాలు కాదు, కొన్ని పొడవుగా వచ్చాయండి, ఇంకొన్ని అయితే కలర్ కూడా డిఫరెంట్గా ఉందన్నమాట. సో అలాగా వేసిన వంకాయ విత్తనాలన్నీ ఒకటి కాకపోవడం వల్ల ఒక్కొక్క కలర్ అండ్ షేప్లో అయితే ఉన్నాయి. అవి చూసారు కదా, వీటిని చూడగానే చాలా హ్యాపీగా అనిపించిందండి. సో మీకు ఎలా అనిపించింది చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది